హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జరా వంటలు. ఇవాల్టి స్పెషల్ చక్రాల రెసిపీ చేసి చూపించబోతున్నాను. పక్కా కొలతలతో ఈ రెసిపీని చాలా క్రిస్పీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ప్రాసెస్ చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని నేను అన్నీ ఈ గ్లాస్తో మెజర్ చేసుకుంటున్నానండి. ఈ గ్లాస్తో 4 గ్లాసుల శనగపిండి తీసుకుంటున్నాను. 4 గ్లాసుల శనగపిండికి 3 గ్లాసుల బియ్యపిండి వేసుకోండి. నేను దీనితో సన్నని చక్రాలు వేసుకుంటున్నానండి. ఈ చక్రాల గొట్టంలో వామును వేసి జల్లించుకోండి. మీరు దేనితో అయితే చక్రాలు వేసుకుంటున్నారో అందులో వేసి వామును జల్లించుకోండి. ఈ విధంగా జల్లించుకోవడం వల్ల మనం చక్రాలు ఒత్తుతున్నప్పుడు వాము అడ్డం పడకుండా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోండి. ఈ చక్రాలకి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరు. మా సైడ్ అయితే చక్రాలు అంటారు. వేరు ఊరల్లో కొంతమంది జంతికలు, కారం సేవ్, సన్నపూస, కారపూస అని అంటూ ఉంటారు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోండి. కొద్దిగా లూజ్గానే కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చక్రాల గొట్టంకి ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చక్రాల గొట్టంలో పెట్టుకోండి. చూడండి, నేను మీకు ప్రెస్ చేసి చూపిస్తున్నాను. ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి కదండి చక్రాలు. ఇప్పుడు కొద్దిగా పిండిని గొట్టంలో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చక్రాల గొట్టంతో ప్రెస్ చేస్తూ రౌండ్గా వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి ఈవెన్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిపై కొద్దిగా చిన్నులపై కారాన్ని చల్లుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. అలాగే మిగిలిన పిండితో ఈ విధంగా చక్రాలను వేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఈ చక్రాల రెసిపీ మా ఇంట్లో వాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు మీకోసం వీడియో చేసి పెట్టాను. మీరు తప్పక ట్రై చేయండి. మళ్ళీ ఇంట్లో వాళ్ళు అడిగి చేపించుకుంటారు. అంత బాగుంటుంది. ఈ రెసిపీ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి. ఆయిల్ కడాయికి సగం మాత్రమే వేసుకోండి. చక్రాలు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకునే వేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.